వయసుగా అన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఎవరు కూడా ద్వాపరయుగంలో లేరు. అలాగే ఈయన గంగాదేవి కుమారుడు. గంగాదేవికి శంతన మహారాజుకి పుట్టినటువంటి కుమారుడు. ఈయన జన్మ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. మనం చెప్పుకుంటూ పోతే అది 2-3 గంటలు కూడా సరిపోదు కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం. ఆయన గంగాదేవి పుత్రుడు. గంగాదేవి పుత్రుడు అయిన తర్వాత వశిష్ఠుడి దగ్గర, పరశురాముడి దగ్గర విద్యను నేర్చుకున్నాడు. ఆయన బాణాలు వేయడంలో తిరుగులేదు. అతన్ని ఓడించేటువంటి వీరుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అప్పట్లో భీష్మాచార్యుడు అంత గొప్ప విలుకాడు. ఆయన యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన చివరాఖరి వరకు కూడా అదే పరిస్థితి ఆయన కొనసాగింది. అసలు భీష్ముడి మొట్టమొదటి పేరు భీష్ముడు కాదండి, దేవవ్రతుడు అనేటువంటి పేరు. వచ్చిందయ్యా అంటే ఆయన భీష్మించుకుని కూర్చున్నాడు. నేను ఆ పని చెయ్యను అని భీష్మించుకుని కూర్చోవడం వల్ల ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చిందట. ఎందుకు భీష్మించుకున్నాడో కొంచెం మనం తెలుసుకుందాం. ఈయనకి భీష్ముడికి యుక్త వయసు వచ్చేటప్పటికి, పెళ్లి చేసుకునే వయసు వచ్చేటప్పటికి మంచి యోధుడుగా తయారయ్యాడు. అదే సమయంలో తండ్రి అయినటువంటి శంతన మహారాజుకి దగ్గరికి వెళ్ళాడు. శంతన మహారాజు అలా వనవిహారం చేస్తూ అక్కడ సత్యవతి అనేటువంటి యువతిని చూశాడు. ఆ సత్యవతి అనేటువంటి యువతి చాలా అందంగా ఉంది. ఆమె మత్స్యకారి, చేపలు పట్టుకునేటువంటి ఆయన కూతురు. ఆవిడ ఏం చేస్తుందంటే గంగా నదిని ఈ యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చిన్న పడవ ద్వారా అందరినీ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఉచితంగా చేరవేస్తుందన్నమాట. నది దాటలేనటువంటి వాళ్ళని దాటిస్తుంటుంది. అదే సమయంలో శంతన మహారాజు అక్కడికి వెళ్ళడం, ఆ సత్యవతిని చూడటం, ఎంతో అందగత్తైనటువంటి ఆ సత్యవతిని చూచి మోహించి ప్రేమించి సత్యవతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తండ్రిని అడగగా ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, ఏమయ్యా నీకు ఇంతకు ముందే పెళ్ళయింది, నీకు భీష్ముడు అదే ఎవరు దేవవ్రతుడు అనేటువంటి ఒక కొడుకున్నాడు, మా అమ్మాయిని చేసుకుంటే మాకేం లాభమయ్యా, మా అమ్మాయికి ఏం లాభం, మా అమ్మాయికి పుట్టినటువంటి పిల్లలు ఏదో ఆస్థానంలో ఏదో తింటూ బతకాలి కానీ ఏమున్నాయి ఉపయోగం ఏంటి, మా పిల్లలు ఏమన్నా రాజులు అవుతారా, రాజ్యాలు వెళ్తారా, ఇదంతా ఎందుకు లేవయ్యా, మా పిల్లలు మీకు ఇవ్వమన్నా. చూసారా, ఆ రోజుల్లో కూడా పిల్లలు ఇవ్వడానికి ఎన్నో షరతులు పెట్టేవారట. అతనేమో శంతన మహారాజు మహాయోధుడు, రాజు, వీళ్ళేమో పల్లెకారు, చేపలు పట్టుకునేవాడు. అయినా సరే బెట్టు చేస్తున్నారన్నమాట, మా అమ్మాయి మీకు ఇవ్వమయ్యా అని అంటున్నాడు. అప్పుడు మరి ఏం చేస్తే ఇస్తారన్నారు. మీ భీష్ముడికి పట్టం కట్టకుండా మా అమ్మాయికి పుట్టినటువంటి పిల్లలకి నువ్వు పట్టం కట్టినట్లయితే నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. ఇదేదో పెద్ద చిక్కుగా ఉందని శంతన మహారాజు ఏం చేశాడంటే, ఇది జరిగే పని కాదు, ఇది భీష్ముడు అంటే దేవవ్రతుడు, గాంగేయుడు, గంగా కుమార్తె, గంగా యొక్క పుత్రుడు, నా కొడుకు, మొట్టమొదటి కొడుకు, ఆయన మహాయోధుడు, ఆయనను వదిలిపెట్టి వీళ్ళందరికీ పట్టాభిషేకం కట్టాల్సిన పని ఏంటని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి మౌనంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మరి ఈయన ప్రేమించాడు కదా, మనసంతా అక్కడ పారేసుకున్నాడు సత్యవతి దగ్గర. ఈ ప్రేమించిన వాడి మనసు ఎలా ఉంటుందంటే ఎంతసేపు వాళ్ళ మీదే ఉంటుంది. అది అనుభవించిన వాడికి తెలుస్తూ ఉంటుంది. ఏ పని చేయలేడు, అన్నం తినలేడు, రాజ్యాన్ని పరిపాలించలేకపోతున్నాడు, అన్నం తినలేదు, నిద్రపోవట్లేదు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాడు శంతన మహారాజు. ఇది గమనించినటువంటి కుమారుడైనటువంటి దేవవ్రతుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను క్లుప్తంగా చెప్తున్నానండి, బాగా విపులంగా చెప్పాలంటే జరిగిందంత భారతంలో జరిగింది చాలా బాగా చక్కగా రాశారు. అంతా చెప్పాలంటే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి క్లుప్తంగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. సరే, భీష్ముడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి గారు ఏమిటి మీ విచారానికి కారణం ఏమిటన్నాడు. ఏం లేదులే అని చెప్పలేదు. ఆ ప్రక్కన ఉన్నటువంటి మంత్రి గారు చెప్పారు, ఏం లేదు నాయన, మన ఊరు చివర గంగా నది ఒడ్డున సత్యవతి అనేటువంటి యువతిని చూశాడు. అప్పటి నుంచి ఈయన మనసు ఆవిడ మీద పారేసుకున్నాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు షరతు పెట్టారు, ఆవిడికి పుట్టిన బిడ్డలకే రాజ్యం కట్టబెట్టాలని షరతు పెట్టాడు. అందుచేత ఆయనకి ఇష్టం లేక మౌనంగా ఉన్నారు. కానీ అన్నం సహించట్లేదు, నిద్ర పడతలేదు, నిద్రపోవటం లేదు, ఇలా నానా అవస్థ పడుతున్నాడు మీ తండ్రి గారు అని చెప్పారు.
అయ్యో ఈ మాత్రానికి ఎందుకు తండ్రి గారిని ఎంత హింసించవలసిందా, నా వల్ల ఇంత బాధ ఎందుకు అని చెప్పేసి ఈ భీష్ముడు ఆ సత్యవతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈయనే స్వయంగా మాట్లాడేశాడు. అమ్మా, నేను నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు పుట్టరు, మీ అమ్మాయిని మా నాన్నగారికి ఇవ్వండి, నేను తల్లిలా చూసుకుంటా, ఈ తల్లికి పుట్టినటువంటి బిడ్డలనే రాజ్యానికి అధికారం చేస్తాను, నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను అని భీష్మించుకొని కూర్చున్నాడు. కాబట్టి అప్పటి నుండి ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చిందన్నమాట. అలా రాజ్యం కోసం తన ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధమై తన యొక్క రాజ్యాన్ని విస్తరించి ఆఖరికి మనకి భారతం కథ అంతా చాలా నడుస్తుంది. లోపల ఆ సత్యవతికి 2 కుమారులు పుడతారు. విచిత్రవీరుడు, చిత్రాంగదుడు అని 2 పిల్లలు పుడతారు. వాళ్ళు కారణవశాత్తు మరణిస్తారు. మరణించిన తర్వాత రాజ్యానికి ఎవరు వారసుడు లేడు. అప్పుడు ఇదంతా చాలా కథ, భారతం అంతా చాలా కథ నడుస్తుంది. ఆ తర్వాత రాజ్యాన్ని రక్షించడం కోసం ఎలాగోలాగా వంశాన్ని నిలుపుకొని ఆఖరికి పాండవులు, కౌరవులు అలా వంశవృక్షం పెరిగి ఆఖరికి అన్నదమ్ములు బిడ్డలైనటువంటి పాండవులు, కౌరవులు కూడా కొట్టుకోవడం జరిగింది. అలా కొట్టుకునేటువంటి సమయంలో దుర్మార్గుడు అయినటువంటి దుర్యోధనుడు అంతా అన్యాయం చేస్తున్నాడని తెలిసిన దుర్యోధనుడి పక్షాన్ని ఉండి రాజ్యం కోసం తన ఇచ్చిన మాట కోసం భీష్ముడు 9 రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అందులో 11 రోజులు భీష్మాచార్యులు యుద్ధం చేస్తారు. ఆ భీష్మాచార్యులు ఎంతో నియమ నిష్ఠలతో ఆ భగవంతుడిని కొలిచేటువంటి వాడు, అంత గొప్పవాడు అన్నమాట. ఆయనకి బాణాలన్నీ గుచ్చుకుని పోతాయి. అంపశయ మీద పడుకుంటాడు. ఆ అంపశయ మీద పడుకుని విష్ణు సహస్రనామం చెప్తారు. ఆయన ఎంతో గొప్ప మహిమాన్వితుడు, గొప్పవాడు. అందుచేతే ఆయన పేరు మీదుగా మనం ఈ రోజున భీష్మ ఏకాదశి అని పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. అది క్లుప్తంగా భీష్ముని యొక్క కథ. మనం భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో చాలా ఈ భక్తి యోగంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏవం సతతయుక్త ఏ భక్త త్వాం పరుపాసతే ఏవం సతతయుక్త ఏ భక్త త్వాం పర్యుపాసతే ఏ చాప్యమక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇది సంస్కృత శ్లోకం. దీని యొక్క అర్థం ఏమిటంటే, అర్జునుడి ప్రశ్న, నిరంతరము నిన్నే భజించు ధ్యానించు పరమేశ్వరుడు అయిన నీ సగుణ స్వరూపమును ఆరాధించువారు, అలా కాకుండా కేవలము అక్షరుడు అగు అక్షర స్వరూపమగు సచ్చిదానంద ఘన పదార్థమైనటువంటి నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారు ఉన్నారు. ఈ 2 విధములైనటువంటి భక్తులలో ఎవరు శ్రేష్ఠులు, ఎవరు గొప్పవాళ్ళు అని ప్రశ్న. అర్జునుడి యొక్క ప్రశ్న ఏంటంటే, ఓ స్వామి, ఎల్లప్పుడూ నిన్నే పూజిస్తుంటారు, భజిస్తూ ఉంటారు, నీ విగ్రహానికి ఆరాధన చేస్తూ ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళ? లేకపోతే ఏ గుడికి వెళ్లకుండా, ఏ విగ్రహాలను పెట్టుకోకుండా నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి, అడవిలోకి కానీ హిమాలయ పర్వతాల్లో కానీ వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఓం నమ శివాయ, 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 ఇలా హిమాలయ పర్వతాల్లో కూర్చొని కొన్ని సంవత్సరాలు తపస్సు
ఉంటారు. వాళ్ళు విగ్రహానికి పూజ చేయరు, పువ్వులు తేరు, ఏం చేయరు, జపం చేస్తూ ఉంటారు. వాళ్ళు గొప్పవాళ్ళ? ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. ఏమిటి అర్జునుడి ప్రశ్న? ఆ విగ్రహాలకి ప్రతిరోజు పూజ చేసేటువంటి వాళ్ళు దీపాలను చేసి కొబ్బరికాయలు కొట్టి అరటిపళ్ళు సమర్పించి వీళ్ళు గొప్పవాళ్ళ? ఆ హిమాలయ పర్వతాల్లో కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ తపస్సు చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళ? ఎవరు గొప్పవాళ్ళో నాకు చెప్పబోయా కృష్ణ, ఇది ప్రశ్న. అప్పుడు గానాదులు వచ్చే నిమగ్నులై అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు. చాలా క్లియర్గా చెప్పారు. ఓ అర్జున, ఈయన ప్రశ్న, అర్జునుడి ప్రశ్న ఏంటి? పూజలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, హిమాలయంలో తపస్సు చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, ఎవరు మంచి భక్తులు? అది అర్జునుడి ప్రశ్న. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ భజిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి, సంసారంలో ఉండి నన్నే ఆరాధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అన్నాడు. అంటే వాస్తవానికి మనమే గొప్పవాళ్ళం. మనం ఏం చేస్తాం? సంసారంలో ఉంటాం, భార్యా పిల్లలతో ఉంటాం, సంసార బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాం. కుర్రోడికి ఫీజులు కట్టాలా, లేకపోతే భార్య ఇంట్లో సరుకులు ఇవ్వాలి, వంట సరుకులు ఇవ్వాలా, గ్యాస్ అయిపోయిందా, బియ్యం అయిపోయింది, ఉప్పు అయిపోయిందా, పప్పు అయిపోయిందా, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఇదంతా సంసారం నడుపుకుంటూ మనం భగవంతుడి ధ్యానం చేస్తాం. మనమే గొప్పవాళ్ళం అని చెప్పాడు ఆయన. సరే, మనం గొప్పవాళ్ళము, మరి వాళ్ళు అన్ని మానేసుకుని హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు కదా, మనం ఎందుకు గొప్పవాళ్ళం అని ఇక్కడ ప్రశ్న అన్నమాట. మనకి ప్రశ్న వస్తుంది, మనమే ఎందుకు గొప్పవాళ్ళం? మరి హిమాలయాల్లో అన్ని మానేసుకుని తపస్సు చేస్తున్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు కాదా అంటే, వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళేనయ్యా. కానీ వాళ్ళు సంసారాన్ని మనసులో పట్టించుకోక, సంసార బంధాలు తగిలించుకోకుండా వాళ్ళు వెళ్ళి తపస్సు చేస్తున్నారు. వాళ్ళ యొక్క స్థితి వేరు, నీ యొక్క స్థితి వేరు. నీవు దేహం మీద అభిమానంతో కామ క్రోధ లోభ మోహ మన మత్సల్యాలు అనేటువంటివి అనుభవిస్తూ సత్వగుణము రజోగుణము తమో గుణాన్ని కూడా నీవు అనుసరిస్తూ నీవు ఆ హిమాలయంలోకి వెళ్ళి నువ్వు పూజ చేయలేవు. ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేస్తే, భార్యా పిల్లలను వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేస్తే వీడికి ఏం గుర్తొస్తుంది? ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మా ఆవిడ ఇంటికాడ ఏం చేస్తుందో, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈ ఆడ మంచి పౌరుణికం లేదు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మా వాడు కాలేజీకి వెళ్తానున్నాడు, కాలేజీకి వెళ్ళాడా, ఎగ్గొట్టే సినిమాకి వెళ్ళిపోయాడా, ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఎక్కడ కుదురుతుందండి? తపస్సు మనకు కుదురుతుందా? కుదరదండి. అందుకని మనకి పూజ కరెక్ట్. ఆ భగవంతుడి విగ్రహం ముందు పూజ చేస్తుంటే, ఈ పూజ చేసేటప్పుడు మిగతాన్ని వదిలేస్తాం అన్నమాట. అదొక గొప్ప విశేషం ఉంది. ఎప్పుడైతే అమ్మవారి గుళ్ళోకి వచ్చామో ఆ అమ్మవారిని చూస్తాం. అది ఎప్పుడు అమ్మవారి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళకి ఈ విగ్రహారాధనే కరెక్ట్. అదే చెప్తున్నారు. ఇంకొక అద్భుతమైన శ్లోకం ఏంటంటే, క్లేశో అధిక చేతసాం క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిరవాప్యసే. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మయందు ఆసక్తులైనటువంటి వారు తత్ ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానము కలిగినటువంటి వారికి ఆ పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యం. ఇదండి. క్లేశో అధికతరస్తేషాం. క్లేశ చాలా కష్టం, అధికంగా కష్టం. ఏమిటి? అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తం, కనపడకుండా భగవంతుని ధ్యానించడం, అదే ధ్యానం. అది చాలా అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మని ధ్యానించడం చాలా కష్టం. ఎందుకు కష్టం? మనకి దేహాభిమానం ఉంటుంది. నేను
నేను దేహం అనేటువంటిది మనకి బాగా నాటుకుపోయింది. మనం పుట్టినప్పటి నుంచి ఏమనుకుంటాం, నేను 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 మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను బాగా చదువుతున్నా, నేను బాగా పనిచేస్తున్నా, నేను మంచి ఉద్యోగం చేస్తున్నా, నేను డబ్బు సంపాదిస్తున్నా, నేను ఇల్లు కడుతున్నా, నేను కారు కొనుక్కున్నా, ఇట్లా నేను 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 అని దాన్ని యాడ్ చేసుకుంటాం. వాస్తవానికి అది కాదు. చేసేదంతా మనం కాదు అని తెలుసుకున్నవాడు హిమాలయాలకు వెళతాడు. నేను 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 అనుకున్నటువంటి వాడు విగ్రహాలకు ఆరాధన చేసే దేహాభిమానం అంటే అది. నేను దేహము అనేటువంటి అభిమానంతో ఉండేటువంటి మనకి మనం దేహం వాస్తవానికి మనం ఈ దేహం మనం కాదు. మనం వాస్తవంగా ఏంటి, ఆత్మస్వరూపులం. మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అది మనం, కానీ అది మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే ఒక రకమైనటువంటి మాయ మనల్ని కమ్మేస్తుంటుంది. లోపల పరమాత్మ స్వరూపం ఉంటుంది, ఆత్మస్వరూపం. ఆ ఆత్మ ఎప్పుడైతే మన శరీరంలో ఉంటుందో ఈ శరీరం నిలబడుతుంది. ఎప్పుడైతే ఆత్మ తప్పుకుంటుందో ఇది శరీరం కాదు, శవమైపోతుంది. అందుచేత ఈ ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నీవు ఆత్మస్వరూపం అని నీకు తెలియట్లేదు, నువ్వు దేహం దేహం నేను ఈ శరీరాన్ని అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నీకు పూజే కరెక్ట్ అయ్యా అంటాడు. ఈ ఆత్మ అనాత్మ ఇవి రెండు ఉన్నాయి మనకి. మన శరీరంలో ఈ శరీరం అంతా స్థూల దేహం అంటారు. లోపల పరమేశ్వరుడు ఆత్మస్వరూపుడై నిత్యం ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఉన్నంతసేపు శివం, ఆ పరమాత్మ తప్పుకుంటే శవం. చూశారు, చచ్చిపోయిన వాడికి బతుకున్న వాడికి ఏముంది తేడా చెప్పండి. అన్ని అవయవాలు అన్నీ ఉంటాయి, ముక్కు కళ్ళు చెవులు అన్నీ ఉంటాయి. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అనుకోండి, వాడిలో ఏం లోపం వచ్చిందో ఆలోచించండి. ఏం లోపం ఉంది వాళ్ళు? అన్ని అవయవాలు ఉన్నాయి కదా, ఏం తీసేయలేదు కదా, అయినా ప్రాణం పోయింది అంటే చనిపోయాడు, అంటే శవం అయిపోయాడు. అదే ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే మనకు పైకి వెళ్ళిపోతుందో వీడు శవం అయిపోతాడు. అరే వీడికి సుఖం లేదా అబ్బాయి, వీడిని తీసుకెళ్ళి తగలబెట్టేయాలి, పూర్తి చేయాలి. ఎంత క్షణం పట్టదు. ఈ శివుడు లోపల ఉన్నంతసేపు మనల్ని ఉంచుతారు. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత రోగంతో బాధపడుతున్నా, మూలుగుతున్నా, మంచం నుంచి లేకపోయినా ఉంచుతారు. ఎప్పుడైతే ఈ శివుడు తప్పుకున్నాడు వెంటనే పొద్దున సరిపోతే మధ్యాహ్నం కల్లా తీసుకెళ్ళిపోయి కాల్ చేస్తారు, బూడిద చేస్తారు. ఎందుకు? ఇది పనికిరానటువంటిది. కానీ మన భావన ఏంటి? నేను గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా బలవంతుడిని. ఇది మన భావన. వాస్తవానికి నేను అనేటువంటిది అది కాదయ్యా. నీవు అనేటువంటిది ఆత్మ. ఈ ఆత్మ ఎన్నో సార్లు జన్మ ఎత్తి, అందుకే ఆత్మకి చావు లేదని భగవద్గీతలో చెప్తాడు. అద్భుతమైనటువంటిది 2వ అధ్యాయంలో ఉంటుంది.